హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మగారు షుగర్ చెక్ చేసుకునే నిమిత్తం ఒక గ్లూకోమీటర్ తీసుకున్నానండి. దాన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇదేనండి నేను మా అమ్మగారికి షుగర్ నిమిత్తం తీసుకున్న గ్లూకోమీటర్ అండి. ఇది Accu-Check వాడిది యాక్యూ గైడ్ మోడల్ అనమాట. Accu-Check వాడివి 3-4 రకాల గ్లూకోమీటర్స్ ఉన్నాయండి. ఒకటి Accu-Check వాడిది యాక్టివ్ మోడలు, ఒకటి పెర్ఫార్మా మోడలు, ఒకటి పెర్ఫార్మా విత్ నానో మోడలు, ఇది గైడ్ మోడల్. సో వీడి కంపెనీలో వీడి దగ్గర ఉన్న మోడల్స్ అన్నిటిలో కూడా ఇదే లేటెస్ట్ మోడల్ అండి. అందుకనే దీని పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి వాడు పాత వాటి మీద చెప్తే ఇంకొంచెం సెన్సిటివిటీ కానీ దీని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ బాగుంటుందని చెప్పి వీడు చెప్పాడు. సో దానికోసం ఇంకా ఇదే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. ఇవేమో స్ట్రిప్స్. యాక్చువల్గా ఈ బాక్స్తో కొంటే ఒక 10 స్ట్రిప్స్ మనకు ఫ్రీగా ఇస్తాడండి. అది కాక అడిషనల్గా నేను 50 స్ట్రిప్స్ తీసుకున్నాను. ఇది టోటల్ ఇలాగ వచ్చేసి 3,000 రూపాయలు పడిందండి నాకు. ఇది మా బ్రదర్ ఆర్డర్ పెట్టాడండి మా మదర్ కోసం. సో అది 1 వీక్ అయింది ఆర్డర్ పెట్టి, అది ఇప్పుడు వచ్చిందనమాట. గెటింగ్ స్టార్టెడ్ విత్ మై షుగర్ Accu-Check. దీనికి ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉందండి. వావ్, చాలా బాగుందండి, నైస్. సో షుగర్ చెక్ చేసుకున్న వెంటనే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే కనుక మనం దీన్ని బ్లూటూత్తో ఈ డేటా అంతా కూడా బ్లూటూత్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం మంత్లీ అనాలిసిస్లు, వీక్లీ అనాలిసిస్లు, గత వారం రోజులు 10 రోజుల నుంచి ఎలా ఉంది, మనం ఏదైనా డాక్టర్కి చూపించాలన్నా మళ్ళీ ఎక్కడ రాసుకోకుండా డైరెక్ట్గా మా దాంట్లో ఉన్న రిపోర్ట్ మనం చూపించవచ్చు అనమాట. అండ్ డివైస్ కూడాను మోడల్ ఓల్డ్ లుక్ మోడలే ఉంది. కొంచెం Accu-Check యాక్టివ్ కూడా ఇట్లాగే ఉంటుంది ఇంచుమించుగా. కాకపోతే దాని మీద ఇంకా బాగుంది, లుక్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి ఇది. దీని లోపల ఏంటి, బ్యాటరీస్ పెట్టాలా? సో ఆల్రెడీ 2 బ్యాటరీస్ ఉన్నాయి ఇవి, మళ్ళీ మనం ఏం పెట్టక్కర్లేదు. బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఇదేంటి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ఇచ్చాడు దీనికి. సో మనం చెక్ చేసుకుందో దీనికి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంకా, నీడిల్స్ ఇచ్చాడండి. మనం షుగర్ తీసుకునేటప్పుడు ఈ పెన్లో నీడిల్స్ పెట్టి చెక్ చేస్తాం కాబట్టి ఆ నీడిల్స్ కూడా వాడే ఇచ్చాడు. సాఫ్ట్ క్లిక్. ఇప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చిన ట్రయల్ ప్యాక్ స్ట్రిప్స్ ఓపెన్ చేస్తానండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అది పెద్ద పేపర్ ఇచ్చాడు, చుట్టి. సరే, మనకి దీని మీద ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఫర్దర్గా వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సరే, మనం వాడే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవడం మంచిది. ఇంకొంచెం మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతాం. చాలా వరకు కంపెనీస్లో స్ట్రిప్స్కి రౌండ్ బాక్స్ వస్తుందండి. వీడి కంపెనీలో కూడా స్ట్రిప్స్ అన్నిటికీ కూడా రౌండ్ బాక్స్ ఇస్తాడు. బట్ కొత్తగా ఈ ఒక్క మోడల్కి మాత్రం స్ట్రిప్స్కి ఈ టైప్ ఆఫ్ బాక్స్ డిజైన్ చేసి ఇచ్చాడనమాట. ఎందుకంటే ఇవి స్ట్రిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా తీసుకోవచ్చంట. ఒకటే వస్తుంది ఎట్ ఏ టైం. అదిగోండి, నేను ఒకటే తీసుకెళ్ళగాను. ప్లస్ స్ట్రిప్స్ కింద పడవంట. ఇదిగోండి, నేను ఎంత అన్నా సరే స్ట్రిప్స్ ఏమి కింద పడలేదు. సో వాడు అలా కొత్త రకంగా దీన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ స్ట్రిప్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పాత స్ట్రిప్స్ మీద చూసుకుంటే కొత్త స్ట్రిప్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా చిన్నవి వస్తున్నాయండి, ఇంతే వస్తున్నాయి. మరి ఎందుకో నాకు తెలియదు, బట్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. బాగుందండి స్ట్రిప్ కూడా. ఇది కూడా చాలా నీట్గా కాంపాక్ట్గా అయితే ఉంది. ఇది ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట ఇచ్చాడు. ఇది బ్యాండ్, దీన్ని ఇలా పెట్టుకోవాలి, దీన్ని ఇలా పెట్టుకోవాలి.
ఈ నీడిల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ బ్యాగ్ ఇచ్చాడు, ప్లస్ ఇక్కడ జిప్ పౌచ్ ఇచ్చాడు. సో 2 ఉన్నాయన్నమాట. వాటిలో పెట్టుకోవచ్చు, వీటిలో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని మనం క్లోజ్ చేసేసుకోవడం. అంతేనండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఏమేమి ఇచ్చాడో చూద్దాం మనం బాక్స్లో. జస్ట్ ఇదేదో వెల్కమ్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినట్టు ఇచ్చాడు. బిజినెస్ రిప్లై కార్డ్, Accu-Check ఎక్స్ట్రా కేర్, మేబీ ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. అవును, ఇది వారంటీ కార్డ్ సంబంధించి. అది కాక క్విక్ స్టార్ట్ గైడ్. ఇది కనుక మనం చదివితే దీని ఆపరేషన్ మొత్తం మనకు తెలుస్తుందండి. ఇలా మొత్తం ఆపరేషన్ అంతా ఏం చేయాలి, ఎలా చేయాలి అంతా మొత్తం ఇచ్చాడు. దీని వెనకాల కూడా ఇచ్చాడు ఆపరేషన్స్ అన్నీ. ఇది మళ్ళీ చైనా లాంగ్వేజ్లు ఇచ్చాడండి. ఇవే ఆపరేషన్స్ అన్నీ కూడా. అదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లు ఇచ్చాడు ఇందాక. అది కాక ఇది యూజర్ మాన్యువల్. అవి ఏంటంటే బేసిక్ ఆపరేషన్ అనమాట. ఇదంతా చూపించింది. ఇది ఇంకా డీప్, లోపల ప్రతి ఆప్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఎలా ఇచ్చాడు అని చెప్పేసి మొత్తం డీప్గా ఉంటుందన్నమాట. ఇది బాగా ఇచ్చాడండి. ఏదో సింపుల్గా ఇచ్చకుండా క్లియర్గా అండర్స్టాండింగ్ అయ్యేటట్టు మనకి చాలా నీట్గా ఇచ్చాడు. ఇదంతా ఇంత బుక్ ఇస్తే కనుక మనకు అన్నీ అర్థమవుతాయి. సేమ్ అదే మళ్ళీ వేరే చైనా భాషలో ఇచ్చాడు. ఇది అదే ఇంకొక వేరే భాషలో ఇచ్చాడు. ఇది మొత్తం ఒకటే బుక్, ఇంగ్లీష్లోను చైనా భాషలోను ఏదో ఫ్రెంచో జర్మనో ఏదో భాషలో ఇచ్చాడు. మొత్తం 3 బుక్స్ ఇచ్చాడు ఇలాగ. మేబీ నేను ఇది ఒకటే ఇంటర్నేషనల్ అంతటికి కూడా ఒకటే ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాడు అనుకుంటా. అందుకని అన్ని విధాలుగా ఇచ్చాడు, అన్ని చోట్ల అన్ని దేశాల్లో అమ్ముకునేటట్టు. ఇది ఇంకోటి ఏంటి, దాంట్లో పేపర్లు ఎక్కువ ఉన్నాయండి బాబు. ఓకే, నీడిల్ని ఎలాగ వాడాలి అని చెప్పేసి. దీని లోపల మనం షుగర్ చూసుకోవడానికి, గుచ్చుకోవడానికి ఉంటుంది కదండి నీడిల్. ఆ నీడిల్, సాఫ్ట్ క్లిప్ నీడిల్, అది ఎలా వాడాలి, అది ఆపరేట్ చేయాలని దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ గైడ్ అనమాట ఇది. ఇది ఒక బిల్ ఒకటి ఇచ్చాడు. మొత్తానికి బిల్ చేయాల్సినది ఇచ్చాడండి బాబు. ఇది మేము ఏ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టామంటే హీల్ కిట్ అనే వెబ్సైట్ ఉందండి, దాంట్లో ఆర్డర్ పెట్టాం. వాడి వెబ్సైట్లోనే ఇంకా రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్సర్సైజ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మనకు ఒక పాంప్లెట్ కూడా పంపించడం జరిగింది. సో ఫర్దర్గా మనకి ఏమన్నా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక సేమ్ వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇది పంపించారనమాట. సో ఇవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఇవన్నీ తర్వాత చదువుదాం ఉన్నాయి. తీరిగ్గా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసి అన్నీ చదువుతాను. ప్రస్తుతానికి ఇదంతా ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఈ మిషన్కి ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగిందండి. మనం ఎప్పుడైతే స్ట్రిప్ పెడతామో మళ్ళీ మన స్ట్రిప్ బయట పాడేయాలి అనుకున్నప్పుడు స్ట్రిప్ లాగక్కర్లేదు. ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్న బటన్ని ఆటోమేటిక్గా స్ట్రిప్ అనేది బయట పడిపోతుంది అనమాట. అదొకటి మంచి ఫీచర్ అండి దీంట్లో. సో ఆన్ బటన్ ఏంటి, ఇక్కడ ఓకే కింద ఇచ్చాడు ఆన్ సింబల్. సో దీన్నే నేను ప్రెస్ చేస్తాను. ఒక లాంగ్ ప్రెస్ చేశాను, ఎస్ ఆన్ అయింది. ఇంగ్లీష్ ఓకే. బ్యాక్ వెళ్ళాలంటే బటన్ నొక్కాలి. మోర్ ఆప్షన్స్, టార్గెట్ రేంజెస్, ప్యాటర్న్స్, రిమైండర్స్, పోస్ట్ మిల్స్, లాస్ట్ రిజల్ట్స్, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా వస్తాయి. సో మై డేటా అంటే మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న డేటా, లాగ్ బుక్, యావరేజెస్, టార్గెట్, చాలా బాగా ఇచ్చాడండి మొత్తం మెనూ అంతా కూడా. ఇంత ఇస్తాడని నేను అనుకోలేదు. టెస్ట్ అంటే టెస్ట్లో పెట్టు, ఇది టెస్ట్ అడుగుతుంది ఇప్పుడు, ఇన్సర్ట్ స్ట్రిప్ అని. మనం బ్యాక్ వచ్చి వద్దనుకుంటే. సో మనం ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఇలా వస్తుందన్నమాట మెనూ. టెస్టా, లేకపోతే పాత డేటానా, లేకపోతే సెట్టింగ్స్, ఈ మూడిట్లో ఏం కావాలి అని. సో ఆఫ్ చేసేయాలనుకుంటే ప్రెస్ అండ్ హోల్డ్ బటన్ టు టర్న్ ఆఫ్, అంతే. అలా ప్రెస్ చేసి దాన్నే కాసేపు హోల్డ్ చేస్తే టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇదండి డివైస్. అయితే పాత మోడల్ లాగే ఉంది.
ఇది ఒక్క నిమిషం, నేను నా దగ్గర పాత మోడల్ ఉందా తీసుకొచ్చి చూపిస్తాను ఉండండి. సో ఇదిగోండి, నా దగ్గర Accu-Check యాక్టివ్ మోడల్ ఉందన్నమాట. అది సేమ్ డిజైన్ ఇలాగే ఉంది, కానీ దాని యొక్క సైజ్ అయితే తగ్గింది. దానంత పెద్దగా లేదు, ప్లస్ దానికంటే చాలా నీట్గా ఇంకొంచెం న్యూ డిజైన్ మౌల్డ్ చేయడం జరిగిందనమాట. దీనికి ఛార్జింగ్ కూడా పాయింట్ ఇచ్చాడండో, మరి అది ఎలా యూజ్ అవుద్దో ఏంటో తెలియదు, నేను చూడాలి. ఏదైనా పాత డివైస్ నేను అనుకున్నాను, అబ్బా మరి పాత డివైస్లో ఉంటుందా, కాకపోతే దీని పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. పాత వాటి మీద కంపేర్ చేసుకుంటే యాక్యురసీ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి, ఖచ్చితంగా ఉంటుంది పాత వాటి మీద అని చెప్పి కంపెనీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లోనూ వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్స్లోనూ ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ లేటెస్ట్ మోడల్ ఇది తీసుకున్నాను అనమాట. ఆ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి అందుతాయి. ఇంకొంచెం యాక్యురసీ, దీంట్లో మెయిన్ యాక్యురసీ, అన్నీ బాగానే ఇస్తాయి అన్ని యాక్యురసీ, ఇది ఇంకొంచెం యాక్యురసీ ఖచ్చితంగా ఇస్తుంది అని నేను బిలీవ్ చేసి నేను దీన్నే తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, మనం ఏ అర్ధరాత్రిలో షుగర్ చెక్ చేసుకోవాలనుకోండి, ఈ మెనూ ఎలగడంతో పాటు ఇక్కడ షుగర్ స్ట్రిప్ ఎక్కడైతే పెట్టాలో మనం ఆ స్ట్రిప్స్ దగ్గర కూడా ఒక చిన్న లైట్ పెట్టారండి. సో అర్ధరాత్రి కూడా మనం లైట్ వేసుకోకుండానే ఆ స్ట్రిప్ ఎక్కడ పెట్టుకోవాలో చూసుకుని జాగ్రత్తగా దాన్ని అక్కడ పెట్టచ్చు అనమాట. ఇదిగోండి, ఆ లైట్ కూడా ఎలా ఇచ్చాడో చూడండి, ఇదిగోండి. సో ఇప్పుడు నేను దీన్ని మా అమ్మగారి మీద ఉపయోగిస్తాను, ఎలా వస్తుందో యాక్యురసీ మనం చెక్ చేద్దాం. యాక్చువల్గా మా అమ్మగారికి షుగర్ ఈ మధ్యన ఎక్కువే ఉంటుంది, చూడాలి. దీన్ని ఇప్పుడు లైన్లో పెట్టి, అసలు ఆవిడ మామూలుగా అయితే 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా ఎప్పుడు మేనేజ్ చేసుకోవడం తెలియట్లేదు ఆవిడకి. ఇంకా ఇంట్లో ఒక డివైస్ ఉంటే మంచిది, దీన్ని బట్టి చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని బట్టి ఫుడ్ అంతా కూడా డైట్ కూడా జాగ్రత్తగా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇంకా ఇది తీసుకోవడం జరిగింది. వన్ 102 షుగర్ నార్మల్లోనే ఉందండి. సో ఇదండి దీని పెర్ఫార్మెన్స్, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఏదైనా సరే కొత్త గ్లూకోమీటర్ కొనుక్కోవాలంటే కనుక ఖచ్చితంగా నేనైతే ఈ Accu-Check గైడ్ని సజెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.